ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరమరెడ్డి గారు. నమస్తే సార్. ఒక పర్సన్ దగ్గర 50 లక్షలు ఉంటాయి. ఓకే. అతను మ్యూచువల్ ఫండ్లో పెట్టడం బెటరా, లేదంటే ఇల్లు కొనుక్కుంటే బెటరా, లేదా రియల్ ఎస్టేట్లో పెట్టడం బెటరా? సో బేసికల్గా అంటే వాళ్ళ అంటే కాంప్రహెన్సివ్గా వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ మనం తెలిస్తేనే మనం చెప్పగలుగుతామండి. అండ్ సపోజ్ ఖాళీ స్థలం అనుకున్నారనుకోండి, మీరున్న ప్లేస్లో జాబ్ ఆపర్చునిటీస్ ఏ రేంజ్లో ఉన్నాయి, ఇండస్ట్రియలైజేషన్ ఎంత ఫాస్ట్గా అవుతుంది, అండ్ ఏ టైప్ సిటీ మీది అన్నదాన్ని బట్టేసి ఉంటాయి అనమాట. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ అనుకోండి, అవుట్స్కట్స్ చాలా ఫాస్ట్ గ్రో అవుతుంటాయి. ఇయర్లీ మనం యావరేజ్ మీద ఒక 10% అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ల్యాండ్ బ్యాంక్ మీద. అదే మండలం లెవెల్ అవ్వనుకోండి అంత ఫాస్ట్గా ఉండకపోవచ్చు. కాబట్టి అది లొకేషన్ టు లొకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. రెండోది వితిన్ ద రియల్ ఎస్టేట్లో కూడా లేదు, మనకి రెగ్యులర్ క్యాష్ ఫ్లో వచ్చేలా చూసుకోవటం బెటర్ అనమాట. మేబీ కమర్షియల్ బిల్డింగ్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, రెంటల్ ఎంతకంత వచ్చే ఛాన్స్ ఉంది, లేదా రీట్స్ అని ఉంటాయి స్టాక్ మార్కెట్లో, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంతకంత ఫ్లో వచ్చేలాగా ఉంది. కాబట్టి మనం ఏదైనా అసెట్ క్లాస్ తీసుకున్నప్పుడు ఏంటంటే, ఒకటి లిక్విడిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అమ్మచ్చా లేదు చూసుకోవాలి. అండ్ ఓపెన్ ల్యాండ్ అంత ఈజీగా అమ్మలేవు. అవునవును, డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ కండిషన్ బట్టి ఉంటుంది. రెండోది లీగల్ హెడేక్స్ ఎక్కువ ఉంటాయి. ఆ లిటిగేషన్స్ మనం చెక్ చేసుకొని 1-2 సార్లు మనం తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ మూడోది క్యాష్ ఫ్లో. ఓపెన్ ల్యాండ్లో క్యాష్ ఫ్లోస్ ఏమి ఉండవు. కాబట్టి మీరు ఎవరైనా ఓపెన్ ల్యాండ్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఈ లిక్విడిటీ, క్యాష్ ఫ్లో, లీగల్ ఎంటిటీ ఇలాంటివి చూసుకొని తీసుకోవటం బెటరు. దాని బదులు మ్యూచువల్ ఫండ్స్ అన్నాం అనుకోండి, నాలెడ్జ్ లేకుండా ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పోవద్దు. ఓకే. ఎందుకంటే స్టాక్ మార్కెట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వాలటిలిటీ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కోవిడ్ అప్పుడు మనం చూసాము, ఆల్మోస్ట్ 38% డ్రాప్ అయింది 1 మంత్లోనే. కాబట్టి నాలెడ్జ్ ఉండాలి ఎంతకంత మ్యూచువల్ ఫండ్స్లో. ఈ పోర్ట్ఫోలియో సెలక్షన్ ఎలా ఉండాలి సార్? నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ అంటే ఎలా, అంటే మీ ఫైనాన్షియల్ నీడ్స్ ఏంటనేది, ఎప్పటికి మీకు మనీ కావాలి అన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సపోజ్ నాకు రిస్క్ వద్దు, సంవత్సరానికి నేను బ్యాంకులో పెడితే నాకు 8% దాకా వస్తుంది, 6-8% మధ్య వస్తుంది, నాకు 10-12% వస్తే చాలు అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇది బెస్ట్, అందులో డౌట్ లేదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో 15% దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మీ గోల్స్ ఏంటి, ఎంత వాలటిలిటీని మీరు టాలరేట్ చేస్తారు, అసలు ఆ అసెట్ క్లాస్ మీద మీకున్న నాలెడ్జ్ ఏంటి అన్నదాన్ని బట్టేసి మనం అవతలకి మనం చెప్పొచ్చు అనమాట. అంతే తప్ప రెండిట్లో ఏది బెటర్ అంటే, నాలెడ్జ్ లేకపోతే రెండు వేస్టే. నాలెడ్జ్ ఉన్న చోట మనీని పార్క్ చేయాలి తప్ప, నాలెడ్జ్ లేకుండా వేరే వాళ్ళ సలహాల మీద మనం పార్క్ చేయలేమండి. కాబట్టి నన్ను అడిగితే కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకుందాం, 2 అసెట్ల గురించి నాలెడ్జ్ ఉంది అనుకుందాం, రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ ఉంది అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి నాలెడ్జ్ ఉంది అనుకోండి, నేను మ్యూచువల్ ఫండ్లో రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో లిక్విడిటీ ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. మీరు యావరేజ్ మీద ఒక 5 years కనుక మార్కెట్లో ఉండగలిగితే, మీరు కనుక తక్కువ రిస్క్ కావాలనుకున్న మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లేకపోతే హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ బాగుంటుంది అనమాట. మీ ఎక్స్పెక్టేషన్ 12-15% అంటే మ్యూచువల్ ఫండ్ బాటం బెటరు. రెండోది మ్యూచువల్ ఫండ్లో క్యాష్ ఫ్లో ఉంటుంది, మీకు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు SWP ఆన్ చేసామనుకోండి, మనకి ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాయి. కాబట్టి లిక్విడిటీ బాగుంటుంది, అండ్ క్యాష్ విత్డ్రాల్స్ బాగుంటుంది, అండ్ క్యాష్ ఫ్లో బాగుంటుంది, అండ్ లీగల్గా హెడేక్స్ ఏమి ఉండవు అనమాట. కాబట్టి మీకు 2 అసెట్ క్లాసుల మీద నాలెడ్జ్ కనుక ఉండి, ఓకే, మీకున్న ఆస్తి ఈ 2 ఉంది, ఇంకేం లేదు, 50 లక్షలు ఉన్నాయి అనుకుంటే కనుక, ఐ డూ రికమెండ్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్ రూట్లో ఇన్వెస్ట్ చేయమంటాను. అండ్ పర్టికులర్గా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసుకొని, అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో 12-15% ఎక్స్పెక్టేషన్ అయితే కనుక దంజులు పోమంటాను. అలా కాదు, నాకు అగ్రెసివ్గా ఉన్నాను, నాకు ఇండస్ట్రియలైజేషన్ జరుగుతున్న ఏరియా మా ఏరియాలో ఉంది అని అనుకుంటే కనుక ల్యాండ్ బ్యాంక్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి పర్సన్ టు పర్సన్ డిఫరెంట్, లొకేషన్ టు లొకేషన్ డిఫరెంట్ అనమాట. అందుకని బ్లైండ్గా మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి వర్త్ అని చెప్పలేము. బెస్ట్ కాంబినేషన్ అంటే రెండింటికి డైవర్సిఫై చేయండి. 50% రియల్ ఎస్టేట్స్ దాంట్లో, 50% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసుకోండి, అలా కూడా బాగానే ఉంటుంది. ఏదైనా సరే ఒక అసెట్లో పెట్టేటప్పుడు క్యాష్ ఫ్లో ఉందా లేదా చూసుకోండి. క్యాష్ ఫ్లో లేకుండా మనీ బ్లాక్ అయింది అనుకోండి, అది ఎప్పటికో అమ్మితే కానీ మనకు రాదనమాట. రెండోది, మీరున్న ఏరియాలో ల్యాండ్ ఎంత ఫాస్ట్ గ్రో అవుతుందో చెక్ చేసుకోండి. పేపర్లో మీడియాలో ఏదో చెప్తూ ఉంటారు, మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి, ల్యాండ్ రేట్ ఎంత ఫాస్ట్గా అప్రిషియేట్ అవుతుంది చెక్ చేసుకోండి. మూడోది, రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఇల్లిక్విడ్, మీరు అమ్మాల టైంలో అమ్మలేరు. అందుకని మీ ఫైనాన్స్ గోల్స్ రీచ్ అవ్వకముందే 1 or 2 years ముందే దాన్ని అమ్మకానికి పెట్టడం బెటర్ అనమాట. కాబట్టి సింపుల్ వే పోవాలంటే మ్యూచువల్ ఫండ్ రికమెండ్ చేయొచ్చు. బట్ మీరున్న ఏరియాలో కనుక ఫాస్ట్గా గ్రో అయ్యే ఏరియా కనుక అయితే కనుక ఈవెన్ అది కూడా బాగానే ఉంటుంది. బెస్ట్ ఏంటంటే రెంటల్ ఈల్డ్ వచ్చేసారి పెట్టుకోండి రియల్ ఎస్టేట్ అయితే, అంటే మ్యూచువల్ ఫండ్స్ అయితే మాత్రం హైబ్రిడ్లో పెట్టుకోండి. ఏదైనా సరే మంచి అసెట్స్ అండి, అప్రిషియేషన్ అయ్యే అసెట్స్ అవి. కాబట్టి బయాస్ అయ్యే బదులు
ఏది ఎందుట్లో పెట్టేదనే బదులు మీకు నాలెడ్జ్ ఎక్కడుంది, మీకు ఆ అసెట్ గురించి ఎంత తెలుసు, మీ ఫైనాన్షియల్ గోల్స్ దానిపై అవగాహన తెచ్చుకుని పెడితే better. పెట్టుకుని చాలామంది ఏంటంటే వేరే వాళ్ళని అడ్వైస్ తీసుకొని స్టాక్ కొంటారు. అది డ్రాప్ అయిన 10% మనకు పెయిన్ అనిపిస్తుంది, పెరిగినా కూడా ఏం చేయాలో అర్థం కాదు. పొద్దులు పోయి అవతలని ఏమడుగుతారు మీరు? అందుకని నాలెడ్జ్ లేకుండా ఏ అసెట్ క్లాస్ దులిపోమాకండి. ఫస్ట్ ఫౌండేషన్ ఏంటంటే వెల్త్ క్రియేషన్లో నాలెడ్జ్ పెంచుకోవటమే. ఫస్ట్ ఆ అసెట్ గురించి తెలుసుకోండి. ఆ అసెట్ అంటే ఏంటి, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత రిస్క్ ఉంటుంది, రివార్డ్ ఎంత వర్త్ ఉంటుంది, ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఉంటే నిజంగా రిస్క్ తగ్గిద్దా లేదా, మనకు కావాల్సినప్పుడల్లా అమౌంట్ తిరిగి బ్యాక్ వస్తుందా లేదా, షార్ట్ టర్మ్లో డ్రాడౌన్స్ అయితే ఎంతవరకు పడవచ్చు, ఇలాంటి కాంప్రహెన్సివ్ ఐడియా మీకు ఉంటేనే అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేయండి. అందుకని బ్లైండ్గా సోషల్ మీడియాలో బట్టి చెప్పినట్టు దానికి వెళ్ళండి దీనికి వెళ్ళండి అంటే వెళ్ళమాకండి. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఎవరు పెట్టిన వాళ్ళు కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసేవారు జడ్జి కాదు. అందుకని వెరీ గుడ్. ఓన్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఒకవేళ నాలెడ్జ్ కనుక ఉంది అంటే నేను మ్యూచువల్ ఫండ్ రికమెండ్ చేస్తాను. మీకు మ్యూచువల్ ఫండ్ నాలెడ్జ్ కనుక ఉంటే అంటే, లేదు అంటే మీకు ఏది కంఫర్ట్ ఉంటే అందులో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. ఎస్, ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.